నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. సో కరెంట్ ఇప్పుడు అనసూయ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కాబట్టి ఆ వ్యాఖ్యలు, ఆమె మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్, ఆమె మీద చర్యలు తీసుకోవాలా వద్దా అనేది గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే, అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, అనసూయ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా సనాతన ధర్మం గురించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే జై శ్రీరామ్ ముసుగులో దొంగలు ఉన్నారు అంటూ మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటి ఎలా ఉందంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు మన టీవీ అనగానే భయం వేస్తుంది నాకు కూడా. ఎందుకంటే హిట్ టీవీ అనగా ఎందుకు భయం వేస్తుందంటే ఎక్కడో తీసుకొని నన్ను కాంట్రవర్సీలో కూర్చోబెడుతున్నారు. అది కొంత అఫ్కోర్స్ నేను నిష్ఠూరంగా చెప్పకుండా ముక్కుసూటిగా చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేస్తాను. మేము కాంట్రవర్సీ తీసుకొని వెళ్ళట్లేదు గురుగారు, మీరే కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్. నేను అట్లా అసలు ఎందుకు అవుతా, నన్ను మీరు ఎవరైనా వచ్చి అడిగితే తప్ప నేను ఎప్పుడు నేను కాంట్రవర్సీ అవ్వను. అంటే మీరు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం సూటిగా చెప్తాను. మీరు సూటిగా మాట్లాడడం వల్లే అది అదే మీరు అడిగే ప్రశ్నలే కాంట్రవర్సీ క్వశ్చన్స్ అవి. ఇప్పుడు ఆవిడెవడో మాట్లాడితే నా దగ్గరికి ఎందుకు వచ్చారు, ఆవిడెవడో ఇంకోటి వీళ్ళు ఎలా మాట్లాడతారంటే, అంటే తప్పుగా అనుకోవద్దు, ఇతర మతాలను నేను ఎప్పుడు కించపరిచినట్టు మాట్లాడను. కానీ ఇదే విషయంలో ఒకవేళ ఈ వాళ్ళు ధరించేటువంటి వస్త్రాల మీద, బుర్కా వేసుకునే విషయం మీద, హిజాబ్ మీద కానీ, లేదా వాళ్ళు పాటించే విషయాలు కానీ, లవ్ జిహాద్ మీద కానీ, తర్వాత ఇతర క్రిస్టియన్స్ చేసేటువంటి వాళ్ళ మీద కానీ, అంటే దశమ భాగాల గురించి వాళ్ళు చెప్తున్నటువంటి వీడియోల మీద కానీ ఇవి చేయగలుగుతారు వీళ్ళు? అంటే వీళ్ళు మాట్లాడగలిగే దమ్ము వీళ్ళకుందా? అంటే ఎందుకు లేదు అంటే భయమా లేదా చులకనా? ఈ రెండు మనకు వాళ్ళు అర్థం చేసుకోవాలి. వీళ్ళు కాంట్రవర్సీ మాటలు మాట్లాడేస్తారు, తర్వాత వచ్చేసి మమ్మల్ని వక్రీకరించారు, సోషల్ మీడియాలో మా పదాలని మార్చేశారు అని ఆ క్రాస్ రాజులు, మలహాసన్లు, ఇలాంటి అసూయలు ఇవన్నీ కూడా మాట్లాడుతుంటారు. నాకు ఏదంటే నాకు సూటిగా మాట్లాడతాను నేను. నువ్వు అనసూయ అంటే ద్వేషం లేనిది, బట్ నీ పేరులో ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. ఇంకోటి, నువ్వు పుట్టింది బ్రాహ్మణ కులంలో పుట్టావు. నేను కులం గురించి ఎందుకు ప్రస్తావన చేస్తానంటే, కొంతవరకు మనకు చెప్పాలంటే సంప్రదాయం ఉంది అంటే, కట్టుబొట్టు ఉంది, పశువు ఆడుకుంటా అంటే కొంత బ్రాహ్మణులు ఫస్ట్ ఉంటారు. అలాంటి దాంట్లో పుట్టిన నువ్వు సరే సినిమాలు నటిస్తున్నావు, రైట్, మంచి చార్మింగ్ ఉంది, మంచి అందమైనటువంటి ఒడ్డు పొడుగు ఉంది, నో ప్రాబ్లం. మాకు ఎటువంటి సరే కొన్ని పాత్రలు కొన్ని విషయాల్లో మీకు అందంగా ఉంటుంది. ఇప్పుడు రంగస్థలంలో ఒకలాగా నటించావు, అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. అలాగే మనకి పుష్పలో యాక్ట్ చేసావు కొంతవరకు, అంటే నీ యొక్క రెండు రకాల విభిన్నమైనటువంటి కోణంలో, ఒక విలన్ గా, ఒక ఆత్మీయత ఉన్నటువంటి కోణాలు మంచిది. నటనలో నీకు మంచి మార్కులు ఇస్తాం మేము. అలాగే నువ్వు కొన్ని ఓపెనింగ్స్ వెళ్ళినప్పుడు నిండుగా చీర కట్టుకుని గాజులు పెట్టుకుని వెళ్ళినప్పుడు అసలు లక్ష్మీదేవి లాగా ఉండే. అప్పుడు నేను ఎవరు కాంట్రవర్సీ చేయలే, అందరూ అబ్బాయి ఎంత బాగుంది అని చెప్పే కామెంట్స్ వచ్చాయి నీకు. అంటే నీకు నువ్వే గుర్తింపు రావటం సమయంలో చులకనగా భావిస్తూ హిందూ ధర్మం గురించి మాట్లాడతాను. తర్వాత వచ్చేసి లేదు నా నాన్న లేదు, నేను జై శ్రీరామ్ అని క్యాస్ట్యూమ్ పెట్టుకొని లోపల తప్పని చెప్తాను మీరేంట్రా అంటే, నేను కూడా విన్నాను ఆ డైలాగులు, నేను వినకుండా లేను. సరే మనం ఎందుకులే అని చెప్పి వదిలేస్తాం మనం. సరే మీరు అడిగారు కాబట్టి ఆవిడ అన్నటువంటి విషయం ఏంటంటే, జై శ్రీరామ్ అంటే నొప్పి ఏమిటి నాకు అర్థం కాలే. ఇప్పుడు నేను అంటున్నా జై శ్రీరామ్ అంటాను, నీకు నొప్పి ఏంటి? నా ధర్మం నాకు అది చెప్పింది. ఇప్పుడు మీకు సలావుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకున్నటువంటి ముస్లిం ఎంపీ అతన్నాడు, వందే మాత్రం పదామంటే మేడం నా ధర్మానికి వ్యతిరేకం కొన్ని పదాలని వాడని చెప్పాడు. వందే మాత్రం అనేది యాక్ట్, ఇప్పుడు రూల్డ్గా పాడాలి దాన్ని. నువ్వు ఈ కులం ఈ మతం అనేది లేదు, భారతీయులందరూ కూడా పాడాల్సిందే, ఇది రూల్, చట్టం ఇది. కానీ పాడును నా ధర్మానికి వ్యతిరేకం అంటే, నువ్వు కొన్న ముందు నీ మతం వచ్చినప్పుడు ఈ మతాలు లేనటువంటి ముందు వచ్చింది నా ధర్మం, దాని గురించి మాట్లాడే అర్హత నీకెక్కడది? నా జై శ్రీరామ్ అంటే నీకేంటి ప్రాబ్లం ఏంది నీకు? నా జై శ్రీరామ్ చెప్పేసి అందరు పతివ్రతగా ఉండేది ఉన్నదా? నువ్వు బ్రాహ్మడిగా ఉన్నావు, నువ్వు నటిస్తున్నావు, నిన్ను ఎవరైనా తప్పుగా మాట్లాడితే నువ్వు భరించగలుగుతున్నావా? అంటే ఏమిటి అంటే, నువ్వు చేసేటువంటి వృత్తిలో నీకు కొన్ని ధర్మాలు ఉంటాయి. అలాగే సనాతన ధర్మంలో నీకంటే మీ తాత ముత్తాతల కంటే గొప్ప ధర్మమైంది నా యొక్క సనాతన ధర్మం. అంటే జై శ్రీరామ్ అనే ప్రతి ఒక్కరూ కాదు, కేవలం కొంతమందే అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరిని ఉద్దేశించి, ముఖ్యంగా బీజేపీ వాళ్ళనా లేదంటే పవన్ కళ్యాణ్, వీళ్ళ టార్గెట్ ఎవరంటారు? అనసూయ టార్గెట్ ఇప్పుడు ఒకటి మనం ఏంటంటే, ఆవిడ మాటల్ని మనం కాంట్రవర్సీ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ మీద రుద్దడం అనేది సమంజసం కాదు. అలా అని చెప్పేసి బీజేపీ మీద తను మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేస్తే ఆవిడ మీద పడుతుంది. ఇప్పుడు బీజేపీ అనేది, నేను బీజేపీ వ్యక్తిగతంగా ఏ పార్టీకి సంబంధం లేకపోయినా ఒక పార్టీని, సరే కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా విమర్శిస్తే పైకి ఉమ్మేస్తే మీద పడుతుంది. ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పార్టీ కేంద్ర ప్రభుత్వం కాబట్టి దాని మీద ఉమ్మేస్తే నీ మీద మొహం మీద పడుతుంది. అది ఆ దాంతో పాటుగా 10 మంది ఉమ్మేస్తే నీ మొహం మీద పడుతుంది, తుడుచుకోలేనటువంటి దాంట్లో కొట్టుకుపోతావు కూడా. కాబట్టి నువ్వు మాట్లాడిన మాటల్ని ఫస్ట్ స్టేటస్గా మాట్లాడేసింది, డైరెక్ట్గా స్టేట్గా మాట్లాడేసి జై శ్రీరామ్ నేను చూశాను ఆ వీడియో. జై శ్రీరామ్ మాట్లాడి ఏమనుకుంటున్నాను మీరు, ఆ టైంలో కూడా ఆవిడ వేసుకున్నటువంటి డ్రెస్ కూడా ఎంత సభ్యతగా ఉందో మాకు తెలుసు ఆ విషయం. సో అలాంటప్పుడు నువ్వు జై శ్రీరామ్ అనే మాట పలకడానికి నీకు అర్హత లేదు.
ఎందుకంటే నా వ్యక్తిగతంగా చెప్తున్నా నేను, ఎందుకంటే నువ్వు చేసేటువంటి పనులకి నువ్వు ఇలా మాట్లాడినప్పుడు ఆ భగవంతుడు నామం కూడా నువ్వు పలకడానికి అర్హత లేదంటా నేను. అంటే ఆమె లేవగానే లైట్ స్విచ్చెస్ వేసినా లైట్ వేసినా జై శ్రీరామ్ అంటారంట. అది కదా, ముందు ప్రారంభంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి తర్వాత నేను ఇలా నా మనస్సు నిండా దేవుడే, నా చుట్టూ దేవుడే, నా యొక్క భర్త పేరు భరద్వాజు, ఆయన పేరు మునీశ్వరుడు యొక్క పేరు పెట్టుకుంది, సప్త ఋషుల్లో ఒక ఋషి పేరు, నా పిల్లల పేరు, దేవుళ్ళ పేర్లు, నేను షణ్ముఖుని పూజిస్తా, శ్రీరాముని పూజిస్తా, నిత్యము నేను రాముని పూజ జపం చేస్తా, మంచిదే, నేను కాదనట్లేదే, అది నీకు రైట్ ఆఫ్ యాక్ట్, నువ్వు చేయాల్సింది చేస్తున్నావు, ధర్మాన్ని పాటిస్తున్నావు. నువ్వే లోపలేమో ధర్మాన్ని పాటిస్తూ బయటికి స్టేట్ మీద నీ గుర్తింపు కోసం చెప్పేటువంటి పనులు జయశ్రీరామని పెట్టుకొని మీరేం చేస్తారంటే అందరూ మంచిగా ఎందుకుంటారు, అందరూ మంచి వాళ్ళు ఎందుకుంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, తప్పకుండా ఉంటారు. ఇప్పుడు రాముడు అనే పేరు ప్రతి ఒక్కళ్ళు బాలురా, ఇప్పుడు రాముడు అనే పేరు ప్రతి ఒక్కరు మంచివాడు అవుతాడా? ఆ రాముడు అని పేరు పెట్టుకున్నాడు ఎన్ని రేపులు చేశాడు, ఎన్ని మర్డర్లు చేశాడు, ఎన్ని రకాలైనటువంటివో. రెండోది ఇతర మతాల వాళ్ళు దేవుళ్ళ పేరు పెట్టుకుంటారు, ఆ వాళ్ళ పేర్లకు కూడా దేవుళ్ళ పేరు అర్థం ఉంది, వాళ్ళ మతాల్లో ఉన్నటువంటి పేర్లకి దేవుడి పేరు అర్థం ఉంది దానికి. అలాంటి వాళ్ళు ఎంతమందిని ప్రభావం పడిస్తున్నారు. మన గోదావరి జిల్లాలో పడిపోవడానికి ఆ వ్యక్తి కారణం ఏంటి? ఆ వ్యక్తి పేరు మీరు ఎప్పుడు మీనింగ్ విన్నారా? పవిత్రుడు అని అర్థం. ఏ వ్యక్తి అయితే గోదావరి మీద నుంచి పడిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల మరణానికి కారణమైనటువంటి ఆ వ్యక్తి సాదిక్ అతని పేరు ఉంది, అతను పట్టుబడ్డాడు, ఎక్కడో బొంబేలో పట్టుబడ్డాడు. ఆ వ్యక్తికి పేరుకి అర్థం చేసా పవిత్రమైన వాడు అర్థం. అంటే కుటుంబాన్ని వీధిన పాలు చేసి మరణించిన కారణం వ్యక్తి గురించి మనం ఆ పవిత్ర అంత పవిత్రుడు ఆయన, దాని గురించి మాట్లాడగలుగుతావా? అది మాట్లాడలేరు. సో పోనీ మనకు ఉన్నటువంటి మొన్న దేవరకొండలో జరిగినటువంటి ఒక టీచర్ని చంపినవాడు, ఇద్దరు పిల్లలు, ఆ ఇద్దరు పేర్లు దేవుడి పేర్లే, వాళ్ళు హిందువులే, నో ప్రాబ్లం, వాళ్ళే మంచోళ్ళు అంటున్నా నేను. సమాజానికి నష్టం చేసే ప్రతి ఒక్కడు నాశనం అవ్వాల్సిందే, దానికి కఠినమైన చట్టాలు కావాలి. కాబట్టి వాళ్ళు ఏదో సాక్ష్యాలు పెట్టుకొని బెయిల్ మీద బయటకు వచ్చేసి మళ్ళీ మర్డర్లు మానభంగాలు చేస్తారు. 14 ఏళ్లకే మర్డర్ చేస్తున్న పిల్లల పేర్లు దేవుడి పేర్లేగా, మరి వాళ్ళని ఏమందాం అంటే అందరు మంచోళ్ళు అయిపోతారా? కాబట్టి నువ్వే ఉన్నావు కదా అనసూయ అని పేరు. అనసూయ అంటే అర్థం ఏంటి? ఎవరి మీద ద్వేషము లేనటువంటిది అర్థం. మరి ద్వేషాన్ని వెలగక్కుతున్నావు కదా. మరి ఇప్పుడు ఆమె హనుమంతుడు భక్తురాల్ని నేను అంటున్నారు కదా, నమ్మొచ్చు అంటారా, నమ్మకూడదు? వ్యక్తిగతమైనటువంటి విషయానికి నువ్వు బయట పబ్లిక్ లో ఇచ్చే స్టేట్మెంట్ కి చాలా తేడా ఉంటుంది. ఆడ దేవుడు నమ్మొచ్చు, నేను నమ్మొద్దు అని చెప్పట్లేదు. భర్త మంచిగా ఇప్పుడు బొట్టు పెట్టుకొని ఆయన పూజలు చేసుకోవడం, ఆయన శ్రావణ పౌర్ణమికి జంధ్యం మార్చుకోవడం, కొన్ని వీడియోలు మేము కూడా చూసాం. ఇంట్లో గృహప్రవేశం అప్పుడు పద్ధతిగా ఉండడం, ఇవన్నీ కూడా మేము చూడడం జరిగింది. దాన్ని చూడలేని చెప్పట్లేదు. ఆ చూసే విధానంలో నువ్వు చేసేటువంటి పనికి స్టేట్మెంట్కి సంబంధం ఉండట్లా. ఇలా నువ్వు బయట స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి జుగుప్సాకరమైనటువంటి నీ మీద రియాక్షన్సే వస్తాయి తప్ప మంచివి రావు. ఎందుకంటే అంతకు ముందు నువ్వు చేసినటువంటి ఏ వస్త్రాలు పెట్టుకుంటే ఏమిటి, ఏది పెట్టుకుంటే ఏమిటి అనేటువంటి విధానాలు నీకు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ డ్రెస్తో చూసిన నిన్ను చీరలో చూసినటువంటి ఒక మంచి అభిప్రాయం ఆ బూతు డ్రెస్లో చూసినప్పుడు ఉన్నటువంటి అభిప్రాయాన్ని కొట్టిపేడలేకపోతుంది. అలాగే ఇక్కడ నువ్వు చెప్పినటువంటి మంచి మాటలకి నేను అలా అనలేదు, నన్ను వక్రీకరించారన్న పదాలని, నాకు ఆంజనేయుడు ఇష్టం, స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఇష్టం, నా పిల్లల పేర్లు అవి, నా భర్త పేరు ఇది, నేను అనలేదు, అలా పేరు పెట్టుకొని తప్పులు చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడాను అనేటువంటి నువ్వు ఏదో నువ్వు కప్పిపుచ్చుకోవడానికి తప్ప దాని గురించి పనికొచ్చేటువంటి మాటలు కావు. కాబట్టి నేను ఆ వ్యక్తిగతంగా విమర్శించట్లా. బట్ ఐ లైక్ హర్ యాక్టింగ్. తను చేసేటువంటి యాక్టింగ్ కానివ్వండి, జబర్దస్త్లో తను మాట్లాడే స్పాంటేనియస్గా మాట్లాడే విషయం కానివ్వండి, ఇవన్నీ కొన్ని విషయాలను అప్రిషియేట్. నటన వరకు అవకాశం, కానీ నిజ జీవితంలో నటించకు, నీ ధర్మంలో ఉండి నటించకు. ఇది తప్పు. నీ ధర్మంలో ఉంటూ నటిస్తూ ఈ క్రాస్ రాజులాగా మలహాసనలాగా నువ్వు కదా పేరు తెచ్చుకోవడానికి ఒక వ్యక్తి మీదనో ఒక ముఖ్యమంత్రి మీదనో ఇతర వ్యక్తుల మీదనో నువ్వు మాట్లాడగలిగే అర్హత అనేది నీకు లేదని చెప్తాను నేను. కాబట్టి నువ్వు బీజేపీ పార్టీని అంటున్నావు, ఇంకో పార్టీని అంటున్నావో, ఒక పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నావో, అంత స్థాయి నీకునేది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ స్థాయి అనేది సరిపోదు. ఎందుకంటే నక్కకు నాగలు కనుక తేడా ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి నేను అనుకోవడం అలా ఆవిడ భావిస్తే బీజేపీ పార్టీ మీద నేను తప్పు మాట్లాడుతున్నా, ఉప ముఖ్యమంత్రి మీద పవన్ కళ్యాణ్ మీద ఇలా అంటున్నానంటే మాత్రం అది నీ స్థాయి కాదు. నీ స్థాయి తగ్గట్టు వాళ్ళని అంటే నీ యొక్క యాంకరింగ్ పార్ట్ ఉన్న వ్యక్తుల గురించి కామెడీ చేస్తే మంచిది తప్ప నువ్వు నీ స్థాయికి పైన వాళ్ళని కామెడీ చేస్తే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నేను ఇక్కడ చెప్పేది ఒకటే, నువ్వు ధర్మాన్ని ఇంట్లో పాటిస్తూ బయట కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతూ తప్పుడు ప్రచారం చేసి జయశ్రీరామ్ అనే మాటని తప్పు తీసుకోకు. ఎందుకంటే 1990లో కరసేవను ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. అది అందరూ కూడా అనుకున్న తేలిక తీసేశారు. ఎల్కే అద్వానీ గారిది ఒక కరసేవ తీసినప్పుడు అంత తేలిక తీసుకున్నారు. కానీ ఒక దాటిగా ఇప్పుడు దాని ఎందుకు మాట్లాడుతానంటే కోర్టే నిజం తేల్చేసింది. అది మసీదు కాదు, అది పక్కన ఉంది అని చెప్పేసి తేల్చడం, దాని గురించి మాట్లాడడం, ఇది మళ్ళీ కాంట్రవర్సీ తీసుకురావట్లే. మళ్ళీ పుండు మీద కారణం నేను చెప్పట్లేదు. ధర్మమే అక్కడ గెలిచింది కాబట్టి వాళ్ళు గుడి కట్టుకున్నారు, పక్కన ఇంకో స్థలం ఇస్తున్నారు, వాళ్ళు మసీదు కట్టిస్తున్నారు, ప్రభుత్వం కట్టిస్తా అంటుంది, వాళ్ళు పూజలు చేసుకుంటూ నమాజ్ చేసుకుంటా అన్నారు. లోకల్ వాళ్ళకి ఇబ్బంది లేదు.
బయట ఉన్న వాళ్ళకి మాత్రమే మనం అక్కడ మసీదు ఇక్కడ చేసుకుంటాం, అక్కడ నమాజ్ ఇక్కడ చేస్తాం, అక్కడ దేవాలయం దగ్గర చేస్తాం. మరి ఇక్కడ మనకి సంతోష్ నగర్ లో గుడి మసీదు రెండు ఆనుకునే ఉంటాయి. మరి అక్కడ నమాజ్ చేసినప్పుడు అక్కడ పూజలు చేసినప్పుడు ఇబ్బంది లేనటువంటి వ్యక్తులకి మనం దూరం ఉండి మనం ఎక్కడో అమీర్పేటలో ఉండి అక్కడ మసీదు రెండు పక్క పక్కన కొట్టుకోమని మంది చెప్తాం. మనం అక్కడ ఎప్పుడు గొడవలు కావు. ఆ రెండు మసీదు రెండు అందుకుంటాయి, చూసారో లేదో, సంతోష్ నగర్ చౌరస్తా రెండు అతుక్కొని ఉంటాయి, గుళ్ళు మసీదు రెండు మంచి. వాళ్ళు శుక్రవారం వీళ్ళు నమాజ్ చేసుకుంటారు, వాళ్ళు సంతోషంగా వాళ్ళు పూజలు చేసుకుంటారు. ఎవరైనా మన బోనాలప్పుడు బ్రహ్మాండం పండుగ జరిగింది, శుక్రవారం వాళ్ళ దగ్గర రాలే, ఎందుకంటే అదే వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు పోనీ అని చెప్పేసి. వీళ్ళైనా పండుగ వస్తే మిలాదున్నబి అలాంటివి వస్తే ఈ హిందువులు కూడా ఎవరిని వాళ్ళు ఏమన్నారు, అరే వాళ్ళు నమాజ్ చేసుకుంటున్న పండుగని వాళ్ళు సామరస్యంగానే ఉన్నారు. బయట వాళ్ళు మనమే ఇట్లాంటి అసూయద్వలు, అలాగే మనకి క్రమం మలహాసనలు ఇలాంటి వాళ్ళే మనం లేని దాన్ని పుండు మీద కారం వెళ్తాం మనం. కాబట్టి అటువంటివి లేవు. అప్పుడు కరసేవలో ఎట్లా ఒక్కొక్కడు సమిధగా మారి తన బలాన్ని చూపించారు. కాబట్టి ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఇంకో ధర్మాన్ని గౌరవించు, కానీ నీ ధర్మాన్ని నువ్వే కుంచపరుచుకుంటూ నేను గొప్పదానిలా క్రియేట్ చేసుకొని నీ ప్రచారం కోసం, అంటే ఇప్పుడు గుర్తింపు లేదుగా, ఎక్కడ షోస్ లేవు, ఎక్కడ తన ప్రియారిటీ లేకుండా పోయింది, ఎవరు పిలవడం లేరు. ఆ మధ్య పాపం శివాజీ గారి మాట్లాడినందుకు ఈవిడ బయటకు వచ్చేసి అలాంటి కూడా మనం మాట్లాడినట్టుంది, నేను కూడా మాట్లాడినట్టుంది. కాబట్టి అటువంటి విషయాల గురించి నీకు నువ్వు గుర్తింపు కోసం చేసే పనులు అప్పుడప్పుడు గంట కొట్టడం, టంగ్ నేనున్నాను, ఐఎమ్ హియర్ కెన్ యూ గివ్ మీ సమ్ ఆపర్చునిటీస్ అని అడుగుతున్నట్టుగా తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు అదే జరుగుతుంది. మనం అనవసరంగా ఆవిడని పైకి లేపుతున్నట్టే ఉంది తప్ప, ఆవిడకి అవకాశాలను కలిగిస్తున్నట్టే ఉంది తప్ప మనం ఏమీ దాని గురించి మనది లేదు. అటువంటి జై శ్రీరామ్ అనేటువంటి మాటకి నువ్వు ఇచ్చేటువంటి అర్థానికి పొందర కోరటం లేదు. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ధర్మం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. ఆవిడకి నీతిగానే సూటిగా చెప్తున్నా, అమ్మ జాగ్రత్తగా ఉండు తల్లి, పొందికగా ఉండు, నీ కుటుంబ క్షేమం కోసం ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. ధర్మాన్ని మించినటువంటిది ఇంకోటి లేదు. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. ఈ విషయం గుర్తుపెట్టుకొని మీ యొక్క పనులు చేసుకుంటే మంచి తప్ప ధర్మం మీదికి, రాముడి మీదికి, కృష్ణుడి మీదకి వచ్చేటువంటి సాహసాన్ని చేయకండి. నీకు మంచి నీతి నియమం ఉంది, హాయిగా పూజించు. రేపు గణపతి నవరాత్రులు వస్తున్నాయి కదా, బ్రహ్మాండంగా పిలవండి, మీ ఇంట్లో నవరాత్రులు పెట్టండి. నేనే వచ్చి రోజు పూజ చేస్తాను, ఉదయం సాయంత్రం. ఎక్కువేం తీసుకోను, 50,000 తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను నేను. తప్పకుండా వచ్చి నాతో చేయించుకోండి, నేనే వచ్చి పూజ చేస్తాను. నేనే మీరు ఎలా ఉండాలి అమ్మ, ఇలా కాళ్ళ పసుపు రాసుకోండి, ఇలా కమ్మలు పెట్టుకోండి, ఇలా జడ వేసుకోండి, ఇలా పూలు వేసుకోండి, ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, మీ చేతులతో భరద్వాజ గారి చేతుల మీదుగా నేను బ్రహ్మాండ పూజ చేయిస్తాను. ఆ విషయాన్ని నేనే వీడియోలో పెడతాను, 10 మందికి చెప్పేస్తాను. నేను ఇంత ధర్మంగా ఇంత భద్రంగా పూజ చేసుకుంటుంది ఆవిడ, నైవేద్యాలు జాగ్రత్తగా చేస్తుంది, మడి కట్టుకుంటుంది అని చెప్తాను. కచ్చబోచి మడి కట్టుకుంటుంది ఆవిడ. ఒకసారి చూశాను ఆవిడ నేను. కచ్చబోచి అంటే ఈ బ్రాహ్మణులు మడి కొంత వెరైటీ కట్టుకుంటారు. అంటే ఓన్లీ సింగిల్ చీర ఉంటుంది, లోపల ఇన్నర్స్ వేసుకోకుండా సింగిల్ చీరతో వాళ్ళు మడి కట్టుకుంటారు. ఆ మడి శ్రేష్టమైంది, అది కట్టుకుంటుంది అనసూయ భరద్వాజ్ గారు. అంత మంచి సంస్కారం ఉంది ఆవిడకి. మరి అయినా సరే ఇప్పుడు పొల్లు మాటలు మాట్లాడి తన గుర్తింపు కోసం. కాబట్టి గణపతి నవరాత్రిని పిలవండి, లేదా దుర్గనవరాత్రి పిలవండి. దుర్గనవరాత్రి కొద్ది కాస్ట్ 2 లక్షలు తీసుకుంటే ఎక్కువ తీసుకోలేను. తప్పకుండా వచ్చి మీ ఇంట్లో కార్యక్రమం చేయించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. సో ఆల్రెడీ హిందూ సంఘాలు ఈమె మీద కేసు పెట్టడం జరిగింది కాబట్టి ఈమె మీద ఇప్పుడు చర్యలు తీసుకోవడం పెద్ద నిలబడవరు అవన్నీ కూడా. ఎందుకంటే రైట్ ఆఫ్ లివింగ్ అని ఒక యాక్ట్ ఉంది మనకి, 27 యాక్ట్ 27 ప్రకారంగా, IPS 27 ప్రకారంగా రైట్ ఆఫ్ లివింగ్ యాక్ట్ అని ఒకటి ఉంది. కాబట్టి ఇప్పుడు దానికి రైట్ ఆఫ్ లివింగ్ యాక్ట్ అంటే మీకు తెలుసో తెలియదో, ఇది సుప్రీంకోర్టు ఈ మధ్య తీసుకున్న చట్టం. అది చట్టసభల్లో 2002 ఇది జరిగినటువంటి సంఘటన. శర్మ వర్సెస్ శర్మ అనేది 2012లో ఒకటి జరిగింది. సహజీవనం గురించి అనే గొడవ అది. అంటే సహజీవనం కరెక్ట్ కాదని 2012 ద కోర్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ సో దానిలో చేసినటువంటి అంటే శర్మ వర్సెస్ శర్మ. ఇదైతే సహజీవనం తప్పు కాదు, సహజీవనం తప్పు కాదని దాని 27 యాక్ట్ తీసుకొచ్చేసి సహజీవనం తప్పు కాదు, వాళ్ళు ఇష్టమైనట్టుగా వెళ్ళొచ్చు అనేటువంటి చెప్తూ ఉంటారు. అలా అవే నిలబడలేదు. కాబట్టి ఇది ఎక్కడ నిలబడుతుంది? దాని పేరు 27 యాక్ట్ అంటే ఏంటంటే లివింగ్, ద రైట్ ఆఫ్ లివింగ్ యాక్ట్ అంటారు. సో కాబట్టి దాని గురించి నిలబడే అవకాశం తక్కువ. తెలిసినా కాదంటే కేసు అనేది ఆవిడకి మచ్చ. ఎప్పుడైనా సరే FIR బుక్ అయిందంటే ఆవిడ విదేశాలకు వెళ్తేప్పుడు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా అది ఇన్స్పెక్షన్, తప్పకుండా అది లా అంటే కోర్టు ఒప్పుకోదు ఆవిడ విదేశాలకు వెళ్ళడానికి, ఏది FIR ఉన్నప్పుడు. కాబట్టి అలాంటి వాటిలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. నిలబడే అవకాశం కష్టం. అది వేసిన లాయర్లకు తెలుసు, సంఘాలకు తెలుసు. దాని మీద అనుకుంటే సో హేమ గారు, ప్రముఖ నటి హేమ గారు స్పందించారు. అరే నీకెందుకు అనవసరంగా వేస్ట్గా మాట్లాడతామని చెప్పేసి ఆవిడ కరాటే కళ్యాణి గారు కూడా మాట్లాడారు. రైట్. ఇంకోటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, ఐఎమ్ వెరీ అప్రిషియేట్ అదర్ కమ్యూనిటీ ఆర్ ఎంజాయింగ్ ఇన్ రిలీజియన్ ఆఫ్ హిందూ ధర్మం. ఫరియా అబ్దుల్లా షీజ్ బోనం ఎత్తినటువంటి విషయాన్ని అది కూడా కాంట్రవర్ట్ చేశారు. అరే ఒక వ్యక్తి, ఇప్పుడు ముస్లిం సంఘాలు కూడా ఎందుకు నెగిటివ్గా మారితే అర్థం కాదు నాకు కూడా. అరే ఆవిడ మంచిది, ఫరియా అబ్దుల్లా బోనం ఎత్తుకుంది, సో వాట్ అంటే ప్రాబ్లం ఏంటి? అంటే మీ ధర్మంలో ఏమిటి,
మిగతా ధర్మాల వారికి మాత్రం అన్ని సమానంగా ఉండాలి. ఓన్లీ ముస్లిం సమాజాన్ని మాత్రం ముస్లిం దేవుని పూజించాలి. దీనికి కోర్టు కూడా వత్తాసు పలుకుతుంది. ఇవన్నీ కూడా కొంత కాంట్రవర్సీకి మన చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. ఫరియా అబ్దుల్లా డైరెక్ట్గా ఇచ్చేసింది. అఫ్ కోర్స్ మా అమ్మగారు హిందువు కాబట్టి నేను తప్పకుండా పాటిస్తాను. ఐ నెవర్ ఫీల్ అబౌట్ దట్. నాకు బోనం నష్టం ఏంటి, మా ఇంట్లో నమాజ్ చేసుకుంటాను, నేను మా ఇంట్లో ముస్లిం ఆచారం పెట్టుకుంటాను అని చెప్పేసి తను బాగా మాట్లాడింది. అందుకే నేను అటువంటి వాళ్ళకి నేను శిరస్సు వచ్చి దండం పెడతాను. ఎందుకంటే ముస్లిం వ్యక్తి అయినా సరే ఫరియా అబ్దుల్లా షీఈ్ లుకింగ్, అఫ్ కోర్స్ షీఈ్ యాక్ట్రెస్, తను కూడా కొన్ని అసభ్యమైన బట్టలు వేసుకుంటారు తప్ప నటన మీద ఉండేటువంటి తప్పదు అక్కడ. కాబట్టి ఆయనకైనా ఆవిడకి శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఎందుకు, ఒక ముస్లిం మహిళ బోనం ఎత్తుకుందని కాదు, తనకున్నటువంటి రైట్ ఆఫ్ యాక్ట్ని పర్ఫెక్ట్గా ఉన్నందుకు. అంతే తప్ప తన ఏదో నా బోనం ఎత్తుకోమని చెప్పలేదు, నేను పూజ లేదు. నీ మతాన్ని గౌరవించుకుంటూ పరమతాన్ని గౌరవిస్తున్నా, అందుకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తా అంటాను. బట్ ఇలాంటి విషయాల్లో కొంత మనం అటువంటి వాళ్ళని తెచ్చి బుద్ధి తెచ్చుకోవాలి. అటువంటి వాళ్ళని చూసి ఫరియా అబ్దుల్లా గారిని చూసి బుద్ధి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా తెచ్చుకోవాలంట నేను. అఫ్ కోర్స్ 100%. అంటే ఇవి చేయదని కాదు, అంటే వాళ్ళ ధర్మాన్ని ఆమె ఏం చెప్పింది, నా ధర్మాన్ని పాటిస్తూ ఒక ధర్మాన్ని గౌరవించాను, పోయి నష్టమేందని చెప్పినప్పుడు అలా నీ ధర్మాన్ని నువ్వు కాపాడుతూ ఇంకో ధర్మాన్ని గౌరవించని చెప్తున్నాను. అలా బుద్ధి తెచ్చుకోవాలి. ఇంకా వేరే రకంగా బుద్ధి తెచ్చుకుంటామని కాదు. బికాజ్ ఆఫ్ షీ ఈజ్ వెరీ నాలెడ్జ్ పర్సన్. అనసూయ తక్కువేం కాదు, తెలివైనది, వ్యక్తిత్వం మంచిదే, దానగుణం అవన్నీ ఉన్నాయి. కానీ ఇలా తనకు గుర్తింపు కోసం చేసే ప్రయత్నం నేను అనుకుంటున్నాను. తనకి ఈ మధ్య షోలు లేకపోవడం, మరి ఆర్థికంగానో లేదా అవకాశాలు రాలేదో, మేబీ ఐ డోంట్ నో. తనకి పుష్పాత్రిలో అవకాశం రావచ్చు, లేదా ఇంకా వేరే సినిమాల అవకాశాలు ఉండవచ్చు, మన తెలియ విషయం మాట్లాడొద్దు. కానీ అలా లేవనుకున్న భావనతో, నీవు ట్రోలింగ్ అయితే నాకు బాగా బయటికి పేరు వస్తున్న భావనతో, అందరి దృష్టిలో పడుతున్న భావనతో ఇలా మాట్లాడడం తప్ప, జై శ్రీరామ్ అనేటువంటి 4 అక్షరాల ఆ పదమే నీకు అంత భయం కలిగిస్తే అది ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. కాబట్టి జై శ్రీరామ్ అనేది పదం కాదు, అది ఒక అజేయమైన శక్తి. అది దాని గురించి మనం 10 జాగ్రత్త మాడుకోవాలి. ఇంతకుముందు క్రాస్ రాజ్ ఇలాగా మాట్లాడతారు. ఓటు కోసం ఆయన ఓటు పోగొట్టుకొని వీడియో చేసి, ఫ్రెండ్స్ డూ యు నో ఐ మిస్సింగ్ మై ఓట్ అని చెప్పేసి కామెడీ చేస్తాడు. ఆయనకి హైదరాబాద్లో ఒక ఓటు, బెంగళూరులో ఒక ఓటు, చెన్నైలో ఒక ఓటు, ఢిల్లీలో ఒక ఓటు. ఇన్ని ఓట్లు ఎందుకు మీకు? ఇన్ని ఓట్లు ఉంటే పోద్దని ముందే చెప్తుంది గవర్నమెంట్. ఒరే 4 చోట్ల ఓట్లు ఉండొద్దు అని చెప్పినప్పుడు, అంత చదువుకున్నోడివి, అంత నాలెడ్జ్ ఉన్నోడివి, ఎక్కడెక్కడికో పోయి ఉపన్యాసాలు ఇచ్చినోడివి 4 ఓట్లు ఉంటే పోద్దని తెలియదు కనీసం. ఆ కామన్ సెన్స్ ఎక్కడ పోయిందో. ఇలాంటి క్రాస్ రాజులతో కలిసినటువంటి ఒక మంద ఇదంతా కూడా. దీని మంద అంట నేను. కాబట్టి ఆ మందలు అలాగే ఉంటాయి. ఆ మందల గురించి మనం ఎక్కువగా మన ధర్మం గురించి వాళ్ళని హైప్ చేయొద్దు అంటానే. అవకాశాలు లేక వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, ఆర్థికంగా లేక, అవకాశాలు లేక ఇబ్బంది పెడుతున్నారేమో మేబీ. కాబట్టి జాగ్రత్తగా మనం కూడా వీళ్ళు మాట్లాడే మాటల్ని జాగ్రత్త బాబు, నువ్వు అందరి మతాలను గౌరవించు, నాకు ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ వీళ్ళు చెడ్డవాళ్ళ గురించి, అన్ని మతాల వారి గురించి చెడ్డవాళ్ళు ఇలా ఉంటారని చెప్తే బరలేదు. దట్ ఈస్ కాల్ ఏమిటంటే సోషలిజం అంటారు దాన్ని. అరే సోషలిజం, అందరూ కూడా అందరినీ తిడుతుంది ఆవిడ, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, సిక్కులని అందరినీ కూడా చెడ్డవాళ్ళ గురించి తెప్పుగా మాడుతా అనుకుంటే పర్వాలేదు. నా క్రాస్ రాజ్, నా మల్హాసన్, నా అసూయ ఎవరు కూడా వాళ్ళ గురించి కరెక్ట్గా మాట్లాడరు. కేవలం దొరికినటువంటి అవకాశం అంటే జై శ్రీరామ్, జై కృష్ణ, హిందూ ధర్మం, దీని గురించి మాత్రమే మాట్లాడేటువంటి సోకాళ్ళు అందరూ అంటే వీళ్ళందరూ. కాబట్టి పెద్దగా వీళ్ళ గురించి పడుకుంది. కొంతమంది కులాల గురించి మాట్లాడుతుంటారు. దేని గురించైనా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ధర్మంలో భాగంగా సమానమైన హక్కులు ఎలా ఉంటాయో ఉంటుంది. చట్టంలో సహజీవనం ఉంది. టు బి మీన్, మీరు ఇక్కడ ఆడపిల్లగా ఉన్నారు, సహజీవనం మీరు చేయగలుగుతారా? మీరు ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మీ వారితో కాకుండా ఇంకొకరితో సహజీవనం చేయగలుగుతారా? ఎందుకు చేయకూడదు? ఎందుకు ఒప్పుకోరు? చట్టం ఒప్పుకుంటుంది కదా. న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిలో ఒప్పుకుంటారు. మీరు చేయగలుగుతారా? ఇదే పోనీ మీ అమ్మగారు చేయగలుగుతారా? మీ చెల్లె చేయగలుగుతుందా? పోనీ హిందూ అయినటువంటి మీ స్నేహితురాలు ఎవరైనా ఉంటారు, ఆవిడకి సలహా ఇవ్వగలుగుతారా? ఎంజాయ్ చేయ ఇంకొకరితో చెప్పగలుగుతారా? ఎందుకు చెప్పరు? జుగుప్సాకరంగా ఉంది కదా. అదే మనం వీడియో ముందు మాట్లాడితే ఎలా ఉంటుంది? దీనికి చట్టబద్ధత. సహజీవనం ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ ఎవరితో ఉంటే, అది కనుక గొడవ పెట్టుకుంటే ఆవిడ గృహింస చట్టం కింద ఆవిడ కాపాడడానికి చట్టం ఉంది. అంటే ఇద్దరి చెడ్డ వాళ్ళకి చట్టం ఒక దారి కల్పిస్తోంది. దీని ఏమంటారంటే ఇదే లివింగ్ యాక్ట్ అంటారు దీన్ని. ఇది ధర్మంలో, ఇస్లాం ధర్మంలో కానీ, క్రిస్టియన్ ధర్మంలో కానీ, సనాతన ధర్మంలో కానీ ఇది ఒప్పుకుంటారు ఎవరన్నా? మరి ఎందుకు వచ్చి చట్టం అనేది ధర్మశాస్త్రానికి అంకితంగా ఉండదు. చట్టం వేరు, ధర్మం వేరు. ధర్మ చట్టం వేరు, ధర్మ న్యాయం వేరు. న్యాయ ధర్మం వేరు, న్యాయ చట్టం వేరు. న్యాయ చట్టం మనిషికి ఎక్కడికక్కడ మార్చుకొని దాన్ని అమెండ్మెంట్ చేసుకుంటూ ఉంటుంది. ధర్మం ఒకటే ఉంటుంది, ఇస్లాం ధర్మం ఒకటే, క్రిస్టియన్ ధర్మం ఒకటే, సనాతన ధర్మం ఒకటే ఉంటాయి. ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి ఇస్లాం మతంలో ఉన్న వ్యక్తి మాత్రం పరాయ మతం గురించి తప్పుగా మాట్లాడొచ్చు. మరి ధర్మంలో ఉన్నటువంటి సనాతన వాడు ముస్లింస్ గురించి, క్రిస్టియన్ తప్పుగా మాట్లాడకూడదు. అది కేసు అవుతుంది. ఎందుకు కేసు అవుతుంది? వాట్ ద రీజన్? అది సోషలిజమా? ఇది సెక్యులరిజమా? కాబట్టి ఈ విషయాన్ని నేను గట్టిగా వాదిస్తాను. ఎందుకంటే బికాజ్ ఆఫ్ నేను లా చదువుకున్నాను కాబట్టి నేను గట్టిగానే వాదిస్తాను. నాకు ఎన్ఏసీ యాక్ట్ తెలుసు, నాకు ఐపీసీ సెక్షన్ 2 తెలుసు. కాబట్టి అంటే అంత గొప్పగా తెలియకపోయినా
నాకు రెండు విషయం మీద నాకు అవగాహన ఉంది కాబట్టి స్పష్టంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. రెండోది ఏమిటి, ఇప్పుడు సహజీవనం అంటే ఏంటంటే ఒక రకంగా వేశ్యాగృహాన్ని పెంచుతున్నట్టు, వేశ్యాగృహాలు పెంచుతున్నట్టు ఇలాంటి వాళ్ళ మాటల వల్లనే జై శ్రీరామ్ అంటే ఏమవుతుంది, మీరు ఆ వేశ్య ఇట్లాంటి పనులు చేస్తారు అనేటువంటి విషయాలు ఉంటాయి సరే, దానికోసం ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం. అందుకనే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి జాగ్రత్తగా మాట్లాడాలి, పొదుపుగా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి, సమాజానికి హితంగా మాట్లాడితే ద్వేషభావం ఉండదు. కానీ ఒక మతాన్ని కించని మాట్లాడితే ద్వేషం పెరిగి నేనేమైనా చేయొచ్చుగాక చెప్తున్నాను. అంటే బెదిరిస్తున్నాను కాదు, మేబీ తిక్కరోళ్ళు ఉంటారు కొంతమంది, తిక్కరోళ్ళు మెంటరోళ్ళు కొంతమంది ఉంటారు, ఏదైనా జరగవచ్చు. నువ్వు కాలు ఎద్దప్పుడు రాయి విసిరేస్తాడు, అది వచ్చే కంత తగులుతుంది, ప్రమాదమే కదా చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిన్ను ప్రేరేపిస్తున్నాను అన్నమాట అనుకోకండి. కాబట్టి పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారు, జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక మతం గురించి ఒక దేవుడు మాట్లాడుతున్నప్పుడు హద్దుల్లో ఉండి మాట్లాడాలి. నీ మతంలో ఉంటూ నీ మతం దేవుడిని నువ్వు అనుకుంటే పరాయవుడు ఏమంటాడు, ఇంకా జుగుప్సగా మాట్లాడతారు. దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు రూల్స్ కనుక ఓయో రూమ్లో 18 years అబ్బాయి 8 years అమ్మాయి ఉంటే వాళ్ళు పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఏమనొద్దు వాళ్ళని. ఈ సుప్రీంకోర్టు రూల్ ఇది. అంటే రేపు నీ కొడుకు 18 ఏళ్ళు, నీ కొడుకు లేదా 18 ఏళ్ళు నీ కూతురు తప్పుడు మార్గంలో గోయవరంలో కూర్చుంటే నువ్వేమంటావు ఒక తల్లిగా, నీ పరిస్థితి ఏమి చెప్పండి. ఇప్పుడు నా కూతురు వెళ్ళి 18 ఏళ్ళ వయసు నా కూతురు వెళ్ళి గోయవరంలో దొరికితే నా పరిస్థితి ఏం చెప్పండి. అంటే ఇప్పుడు చట్టం కానీ ఇప్పుడు ధర్మంగా న్యాయం కానీ వేశ్యాగృహాన్ని పెంచుతున్నట్టు కదా ఇది. లైక్ అదేనా కాదా? దీని పేరు ఏం పెట్టారు, లివింగ్ యాక్ట్, ద పర్సనల్ లివింగ్ యాక్ట్ దాని పేరు. అంటే వాళ్ళ స్వతంత్రత, వాళ్ళు జీవించేటువంటి హక్కు, అంటే సొంతంగా జీవించే హక్కు, దీని పేరా? ఇవే మనకు కోర్టులు పెట్టేటివి. సనాతన ధర్మం అంటే ఏమిటంటే మంచి జీవన అధ్యాయం, మంచి జీవనం. వదినంటే ఏమిటి, మరదలంటే ఏమిటి, తల్లి అంటే ఏమిటి, వీటి గురించి నిక్కచ్చిగా స్పష్టంగా ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండకపోతే నరకం ఉంటుంది అని ఉండే విధానం, ఉండకపోతే ఏంటో ప్రమాదం, దానికి శిక్షల్ని కూడా చెప్పినటువంటి గ్రంథమే సనాతన హిందూ ధర్మశాస్త్రంలో ఉంది. ఇంకే శాస్త్రంలో అది లేదు. ఒక తల్లిని వదినని తల్లిని ఒకే తావున కట్టాలి, ఒక చెల్లని కూతుర్ని ఒకే తావున కట్టాలి. అది ధర్మశాస్త్రం అంటే. తప్ప తప్పుగా మాట్లాడడం చెప్పలే నీకు. మరి దాని గురించి అటువంటి ధర్మశాస్త్రం గురించి నువ్వు ధర్మన్యాయంగా ఇలా నువ్వు రూమ్లలో దొరికితే ఏం కాదు, అరెస్ట్ చేయొద్దనంటే దాని పేరు నువ్వు వచ్చేసి ద లివింగ్ స్వేచ్ఛా జీవితం అని అంటే దాని కరెక్ట్ అంటారా? ఎక్కడ పోతుంది మన సమాజం? ఎటు పోతున్నాం మనం? నీ భార్య నీ భర్త సహజీవనం చేస్తే నీ భర్త గారు సహజంతో ఒప్పుకుంటారా మీరు? సమాజంలో ఆయన వేడు ఇంకో అమ్మాయితో లాడ్జీ దొరికితే ఒప్పుకుంటాను, ఓయోరంలో మీ వారు దొరికితే ఒప్పుకుంటావా? నా భార్య ఓయోరం దొరికితే ఒప్పుకుంటానా నేను? ఎందుకు వెళ్తుంది ఓయోరంకి? అవసరం ఏంటి? ఇది మనం అడగడానికి హక్కు లేదు. నో, దెర్ ఇస్ నో రైట్. మీరు అడగొద్దు, అది నేరం. అడిగితే నేరం, ఉండడం నేరం కాదు. రివర్స్ లేదు. అది ధర్మంలో, ఇస్లాం ధర్మం అలాగే ఉందా? షరియా చట్టం ఏం చెప్తుంది? అలా వెళ్ళిన వ్యక్తిని శిరస్సు ఖండించమని చెప్పింది. ఇంకో విషయం ఇప్పుడు మీకు, ఈ షరియా చట్టంలో ఎవరైతే వ్యక్తి వేశ్యాగృహంలో పట్టుబడితే అమ్మాయి మలమూత్రాల్లో మధ్యలో సీసం పోయమని ఉంది. బహిరంగంగా మల విసర్జన చేసే రంధ్రాలలో సీసం పోయమని చెప్పింది. ఇది షరియా చట్టం. మరి ఇస్లాం అది పాటిస్తుంది. మరి చెప్పండి ఇప్పుడు. అంటే ఇంకో ధర్మాన్ని పాటించేటువంటి అధికారం మీకు లేదు, దాని గురించి మాత్రం కోర్టు చెప్పినట్టు వినాలి. అంటే ఇది కేవలం హిందూ ధర్మ శాస్త్రానికి విరుద్ధంగా ఉండేటువంటి మా చట్టాలుగా రూపొందించేలా మీరు. కాబట్టి ఇవన్నీ కూడా ఇలాంటి మాట్లాడే వ్యక్తుల వల్లనే ఇవన్నీ చులకన అయిపోయిందని నా భావన. నేను ఎవరిని సుప్రీంకోర్టును ఇంకోర్టును ఎప్పుడు నిందించట్లేదు, అదేం తప్పు కాంట్రవర్సీ చెప్పట్లేదు. దర్ ఈజ్ నో ఈక్వాలిటీ. ధర్మం అనేది కరెక్ట్గా లేదు. కాబట్టి ధర్మానికి మీ కూతుర్ని మీరు పెంచాలి జాగ్రత్తగా, మీ కొడుకుని మీరు జాగ్రత్తగా పెంచాలి, మీ భర్తని మీరు జాగ్రత్త చూసుకోవాలి, మీ భార్యని మీరు జాగ్రత్త చూసుకోవాలి. అప్పుడే ఆ ఆయా ధర్మాలు తప్పకుండా అనుకూలంగా ఉంటాయి. తప్ప ఇంకో ధర్మం గురించి మాట్లాడాల్సిన అవకాశం మనకు లేదు. కాబట్టి అంటే ఎక్కడి నుంచో అనసూయ భరద్వాజ గురించి మన విషయాలు మాట్లాడుతున్నామంటే సమాజానికి విషయాలు తెలవాలని, సమాజంలో మన కుటుంబ వ్యవస్థ నుంచే జాగ్రత్తగా ఉంటే, కుటుంబ విలువలు కాపాడుకోగలిగితే, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే ఇటువంటివి ఏవి కాంట్రవర్సీకి రావు. ఇలా ఆవిడ ఒంటరిగా ఉంది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటుంది. అది ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడేది కాదని అభిప్రాయం. శుభమస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.